మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఏదైతే చెప్తుందో ఆ విషయాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. హత్య జరిగిన రోజు మేము ఫలానా చేశాము అని మేము అనలేదు, ఎందుకంటే మాకే తెలియదు కాబట్టి. కానీ హత్య జరిగిన పరిస్థితులు ఆ రోజులు కంటే ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ. సిబిఐ చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో ఎవరినో ఓడించడానికో రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు. కేవలం వివేకానంద రెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు కాబట్టే ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా వివేకానంద రెడ్డి గారి బిడ్డ అయినా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో ప్రజా కోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, సిబిఐ ఏది చెప్తుందో ఏది ఛార్జ్ షీట్లో చేర్చిందో ఆ అంశాలను మాత్రమే మాట్లాడుతున్నాం. దానికి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు, ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్గా ఇంత ఫస్ట్రేట్ అయ్యి వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ వికృత చేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు, మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నాం. వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. ఆయన పర్సనల్ లైఫ్ ఆయన పర్సనల్ మాత్రమే. పర్సనల్గా ఆయనని ఇట్లా టార్గెట్ చేసి ఆయనను క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్నది దారుణం. మళ్ళీ చెప్తున్నాం, వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి అవినాష్ రెడ్డి గారి కోసము ఆయన ఆఖరి నిమిషం వరకు తిరుగుతున్నప్పుడు కూడా మీకు తెలుసు. అప్పుడు అడ్డురాని పర్సనల్ లైఫ్, అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానంద రెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు అని ఇప్పుడు మీరు ఇంత భయంకరంగా ఆయనను బద్నాం చేయడానికి చూడడము అన్నది దారుణం. మళ్ళీ చెప్తున్నాం, ఆయన ప్రజా సేవలో బతికిన మనిషి, నెలకు 27 రోజులు బయట జనం మధ్య బ్రతికిన మనిషి. అలాంటి మనిషిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడడము సమంజసం కాదు, ఏ మాత్రం కాదు. చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి గురించి ఇంత దారుణంగా ఆయనను బద్నాం చేయడము, డిఫేమ్ చేయడము ఇది ఎవరికి తగదు అని మళ్ళీ చెప్తున్నాం. అంతేకాదమ్మా, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే. మేమందరము పబ్లిక్ సర్వెంట్స్గా పనిచేయాలనే వచ్చాము. కానీ పబ్లిక్ సర్వెంట్స్గా ఉండడం మాకు ఇష్టమే, కానీ మేమేదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు పబ్లిక్ టాయిలెట్స్ అయినట్లు ట్రీట్ చేస్తే మాత్రం ఇది సరి కాదు. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీకి, వైసీపీ మూకలకి, వైసీపీ గుండాలకి, వైసీపీ నాయకులకి మొత్తం అందరికీ చెప్తున్నాము, ఇది తగదు. వివేకానంద రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేయడము తగదు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓటింగ్ కోసము అని ఎట్లా అంటారు అంటున్నాం మేము, మళ్ళీ అదే చెప్తున్నాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, 5 సంవత్సరాల వరకు ప్రజా తీర్పు వచ్చే అవకాశం లేదు, కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ప్రజా తీర్పులో అవకాశం మేము తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టే ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ అయినా వివేకానంద రెడ్డి బిడ్డ అయినా. అందులో తప్పేముంది అని అడుగుతున్నాం. న్యాయంగా సిబిఐ తన పని తను చేసుకొని కర్నూలులో సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే న్యాయంగా సిబిఐ చేయాల్సిన పని సాఫీగా జరిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తన అధికారాన్ని అడ్డేసి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులని, ఏపీ పోలీసుని అడ్డుపెట్టి అవినాష్ రెడ్డిని కాపాడకపోయి ఉంటే, న్యాయం జరుగుంటే, ఈ కేసు ముందుకు వెళ్ళుంటే, హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు శిక్షలు పడి ఉంటే ఈరోజు వచ్చే అవసరమే లేదు.
సునీత రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు, షర్మిలారెడ్డి రోడ్ల మీదకి వచ్చే అవసరం లేదు. కానీ 5 సంవత్సరాలు వేచి చూసి ప్రతి ప్రయత్నము చేసి ఈ రోజు వరకు న్యాయం జరగలేదు. కాబట్టే ఈరోజు ప్రజా తీర్పు కోసం ప్రజా కోర్టులో మేము ప్రజలని కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం. ఇది తప్పెలా అవుతుంది? ఇది ఎలక్షన్ కోసం చేసినట్టు ఎలా అవుతుంది? ఎలక్షన్లు వచ్చాయి, ప్రజలు తీర్పు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను అడుగుతున్నాం. మీరు తీర్పు చెప్పండి. మీరు న్యాయం వైపా లేకపోతే మీరు నేరం వైపా? సిబిఐ ఎంత స్పష్టంగా చెప్తుంది, గూగుల్ టేక్అవుట్స్ లో అవినాష్ రెడ్డి ఇంటిలోనే హత్య చేసిన వాళ్ళు అంతకు ముందు కలిశారు, హత్య జరిగాక కలిశారు. టేక్అవుట్ మ్యాప్స్ లో అంత క్లియర్ గా లొకేషన్ పిన్ పాయింట్ చేసి సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది. దానికి అవినాష్ రెడ్డి గారు చెప్తున్న మాట, గూగుల్ టేక్అవుట్స్ లో 50 మీటర్ల దగ్గర నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తుంది అని చెప్తున్నాడు. అయ్యా అవినాష్ రెడ్డి గారు, 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు తేడా వస్తే మరి మొత్తం సాక్ష్యాలు నీ ఇంట్లోనే ఎందుకు చూపుతున్నాయి? 50 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? 1000 మీటర్ల అవతల ఎందుకు చూపట్లేదు? గూగుల్ టేక్అవుట్స్ నీ ఇంట్లోనే ఎందుకు చూపుతుంది? మరి అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు చేసినట్టు వీళ్ళు తీసుకున్నట్టు కాల్స్ అని కూడా సిబిఐ ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా కాదు అని బుకాయిస్తుంటే ఇంకా దానికి ఎవరేం చేస్తారు? అధికారాన్ని ఇట్లా దుర్వినియోగం చేస్తే ఇంకా సామాన్యులకు కానీ ప్రజలకు కానీ న్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది?